పరమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మన ఏకత్వానికి మారు రూపంగా నిలిచారు ఆయన. వేదికను అలంకరించిన మాస్టర్స్ అందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారు వారి బృందాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణం పత్రి గారితో 1990లో కర్నూల్ పిరమిడ్ దగ్గర మొదలైంది. కర్నూల్కి ఇంకా అప్పటికి పిరమిడ్ రాలేదు. పిరమిడ్ రాకముందే సార్ అక్కడ ఆ వీధిలో ఆ నెక్స్ట్ లైన్లో ఉండేవారు. అక్కడి నుంచి మొదలైంది సుదీర్ఘమైన ప్రయాణం 1999 దాకా. అప్పుడు నేను ఇంకా యుఎస్కి రావడం జరిగింది. అప్పటికే కొంచెం ఉపనిషత్తు మీద రీసెర్చ్ అన్నట్టుగా, ఇంకా చిన్నపిల్లవాడిని కానీ జ్ఞానాన్ని పొందాలి, ఏదో తపనతోటి ఏదో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు తదనుగుణంగా నేను 1999లో వివిధ రకాలైన ధ్యాన ప్రక్రియలన్నింటినీ కూడా ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుని చేయడం జరిగింది. ఉపనిషత్ వాక్యము నాయమాత్మ బలహీనేన లభ్య అన్న వాక్యం, ఆత్మావే సర్వం అన్న బృహదారణ్యోక్ ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యం, ఇలా కొన్ని వాక్యాలు మహావాక్యాన్ని తీసుకుని ఎలా మనం ఈ అనుభవాన్ని పొందొచ్చు అన్న నా స్టైల్లో, అంటే నా దాటిలో నేను చేసిన రీసెర్చ్లో 2009లో మళ్ళీ పత్రి గారితోటి నేను మళ్ళీ అనుసంధానం అయిన జరిగింది. 8 యాక్చువల్లీ పిట్స్బర్గ్లో ఉన్నప్పుడు. అక్కడి నుంచి మళ్ళీ 11లో మళ్ళీ దాన్ని ఇంకొంచెం తీవ్రం చేయడం, 2014 నుంచి ఇంకా దీర్ఘంగా ఏదైతే జ్ఞాన రూపేణ అంటే నాలెడ్జ్ పరంగా తెలుసుకున్నానో దాన్ని అనుభవం రూపంగా పొందాలి అని సుదీర్ఘమైన ధ్యానము రాత్రిలంతా చేయడం జరిగింది. తదనుగుణంగా ఆ ఏకత్వాన్ని అనుభవించడం జరిగింది. సో అప్పటి నుంచి 2014 నుంచి ధ్యానంలో బాగా డీప్గా వెళ్ళడము. 2017లో పత్రి గారిని ఇక్కడ ధ్యాన మహాచక్రంలోకి వచ్చినప్పుడు, ఆయనని కలిసినప్పుడు ఆయన మార్గదర్శకంగా ధ్యానాన్ని లోకవిదితం చేయాలి, ధ్యాన అమెరికాకి నాంది పలకాలి అన్న విషయాన్ని కొంచెం డీటెయిల్గా మాకు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నేను వెళ్ళి అక్కడ పరితో మాట్లాడి అక్కడి నుంచి మేము మూమెంట్ని గ్లోబల్ ద్వారా, అలాగే యుఎస్ఏలో జరిగే వర్క్, అలాగే మా దగ్గర లోకల్గా జరిగే వర్క్లో మేము వర్క్ చేయడం మొదలుపెట్టాం. అంటే దృష్టి ఒకటే, పొందాల్సింది సత్యం. ఆ సత్యాన్ని మనం అందరం ఏమనుకుంటామంటే ఐఎమ్ ఏ ట్రూత్ సీకర్, నేను సత్యాన్వేషిని అని మనం అనుకుంటాం. కానీ సత్యం మనం అయి ఉన్నాము అన్నది మనకి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇందులో ఇందాక సుమన్ గారు చెప్పినట్టు మనస్సుని దాటిన తర్వాత పరిధి శూన్యము అన్నారు, నిర్విషయం మనః. ఆ శూన్యంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఏకత్వము అంటే ఆత్మ బ్రహ్మము ఎలా అవుతుంది అనేది సుదీర్ఘమైన ప్రయాణము లోపల. ఎప్పుడైతే ఆ అనుభవం ఏకత్వంగా వస్తుందో, అనేకం నుంచి ఏకము, ఏకం నుంచి అనేకము అనే అనుభవం మనకి ఎప్పుడైతే సాక్షాత్కారంగా లోపల మనకి జరుగుతుందో అప్పుడు మనలో ఆ ఏకత్వ స్థితి ఏర్పడుతుంది. దానికోసమే మనందరం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది, అక్కడే దుఃఖరాహిత్య స్థితి ఉంది. ఇప్పుడు దీన్ని లోకవిదితం చేయడమే పత్రి గారు మనకిచ్చిన ధ్యాన జగత్ యొక్క మిషన్. ఆ మిషన్కి అనుగుణంగా పనిచేస్తూ మేము, అంటే నేనొక్కడిని కాదు, చాలామంది మాస్టర్స్ యుఎస్లో, చంద్ర సార్, జీకే సార్, అలాగే మనకి చాలా అదర్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ ధ్యానాన్ని ఏదైతే మనకి ఇక్కడ అందించారో పత్రి గారు మన మదర్ పిరమిడ్ అయిన కర్నూలు నుంచి, దాన్ని జగత్తుకి అందించాలి అన్న ఏకైక ఉద్దేశంతో అందరం పనిచేస్తున్నాం. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.